బ్రేకింగ్ న్యూస్ హైడ్రా ప్రారంభించాక హైదరాబాద్ లో అతిపెద్ద ఆపరేషన్ జరుగుతుంది. ఏకంగా 2000 కోట్ల రూపాయల విలువైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హఫీజ్పేటలో వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన 17 ఎకరాల భూముల్లో కేఎంకే సంస్థ యజమాని కోనేరు మురళీకృష్ణ భారీ నిర్మాణాలు చేపట్టారు. వాటిలో సినిమా షూటింగ్లకు ఇచ్చే సామగ్రిని ఉంచారు. అయితే ఆ భూములు వసంత కృష్ణ ప్రసాద్ కు చెందినవి కావని అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అదే భూముల్లో ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీసును కూల్చేసింది. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇప్పటికే ఈ భూములకి సంబంధించి కూడా వివాదం అయితే చెలరేగుతుంది. దీనికి సంబంధించి రంగనాథ్ కూడా ఇప్పటికీ వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ అంటూ ఫేక్ డాక్యుమెంట్స్ అంటూ కూడా తేల్చేశారు. మరి ఇప్పటి వరకు అటు ల్యాండ్ దగ్గరికి అయితే ఎమ్మెల్యే చేరుకున్నారా? తాజా అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఎందుకంటే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారని తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన విజయవాడ నుంచి కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్ ది వేలో వస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇందాక మనం అన్నట్టుగా హైడ్రా హిస్టరీలో అతి పెద్ద కొన్ని వేల కోట్ల విలువైన భూములకు సంబంధించిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు వచ్చి కూల్చివేత ప్రక్రియ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా చూడొచ్చు. మనకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన ఈ వసంత కన్స్ట్రక్షన్స్కి సంబంధించి హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్కి సంబంధించిన మెయిన్ గోడని ఇప్పటికీ కూడా కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మీరు ఎదురుగా చూడొచ్చు. ఇప్పుడు స్టిల్ జరుగుతున్న ఆపరేషన్ మీరు ఎదురుగా చూడొచ్చు. సో ఇదే ప్రాపర్టీలో నిర్మించిన అతిపెద్ద అపార్ట్మెంట్ పై నుంచి ప్రస్తుతం మేము ఇదంతా కూడా షూట్ చేస్తున్నాం. మొత్తం ఎంటైర్ 17 ఎకరాలకు సంబంధించిన బౌండరీ లైన్ ఏదైతే ఉందో, చుట్టుపక్కల గోడలు ఉన్నాయో గోడల్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతం హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు వచ్చి కూల్చివేస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా గమనించవచ్చు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీకు ఎదురుగా గోడ వరకు మొత్తం ఉన్న ప్రాపర్టీ అంతా కూడా ప్రస్తుతం ఈ డిస్ప్యూట్లో ఉందని ప్రస్తుతం హైడ్రా చెప్తున్న భూములు మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఎంటైర్ కూడా వసంత కృష్ణ ప్రసాద్ అధీనంలోనే ఉన్నాయి 17 ఎకరాల భూములు కూడా. వాళ్ళు చెప్పేది ఎంటైర్ ప్రాపర్టీ ఇది లీగల్ ప్రాపర్టీ, ఎలాంటి డిస్ప్యూట్ లేని ప్రాపర్టీలో ఇప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చి అన్యాయంగా కూల్చివేస్తున్నారు అనేది వసంత కృష్ణ ప్రసాద్ వైపు నుంచి వస్తున్న వాదన. మరొక వైపు హైడ్రా నుంచి మాత్రం ఇదంతా కూడా ఇల్లీగల్ భూములు, వాళ్ళు చూపిస్తున్నది ఫేక్ డాక్యుమెంట్స్ అనేది హైడ్రా చెప్తున్నమాట. ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ మీరు ఎదురుగా చూడొచ్చు. ప్రస్తుతం ఆ కూల్చివేత అంతా కూడా వసంత హెడ్ ఆఫీస్, వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ కూల్చివేత ప్రక్రియ ఇప్పటికీ కూడా కొనసాగుతున్న దృశ్యాలు మీరు ఎదురుగా చూడొచ్చు. ఇదే ప్రాపర్టీలో మొత్తం 2 బుల్డోజర్లు, ఆ పక్క డ్రిల్లర్ పనిచేస్తుంది, ఈ పక్క బుల్డోజర్ పనిచేస్తుంది. ఈ పక్క చుట్టుపక్కల ఉన్న గోడ మొత్తాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నాలు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ హెడ్ ఆఫీస్ అంతా కూడా నేలమట్టం చేశారు. హెడ్ ఆఫీస్కి అనుబంధంగా ఉన్న మరికొన్ని కట్టడాలను కూడా ప్రస్తుతం కూల్చివేసే ప్రక్రియ అంతా కూడా ఇక్కడ కొనసాగుతున్న దృశ్యాలను కూడా చూడు. మీరు ఎదురుగా ఆ బుల్డోజర్ కనిపిస్తోంది. దానికి హెడ్ ఆఫీస్ పక్కనున్న అన్ని భవనాలని కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా చూడొచ్చు. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అంటే ఒకసారి మీరు ఎంటైర్ లొకేషన్ చూడండి. సరిగ్గా అంటే కొన్ని వేల కోట్ల విలువైన ప్రాపర్టీ అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఇది హైటెక్స్కి ఎదురుగా నోవాటెల్ హోటల్ అండ్ హైటెక్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే నోవాటెల్కి వెనక వైపు గేటు, హైటెక్స్కి వెనక వైపున ఉన్న ప్రాపర్టీ అని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మీకు వెనక ప్రాపర్టీస్ అన్నీ కూడా చూడొచ్చు. హైటెక్స్కి సంబంధించిన భవనాలు మీకు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆ హైటెక్స్ ప్రాంగణంలో ఉన్న అతిపెద్ద భవనాలన్నింటినీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఈ హైటెక్స్ ప్రాంగణంలో వీటిలోనే రకరకాల ఫంక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హైటెక్స్ ప్రధాన భవనం అక్కడ 2 కొమ్ముల మాదిరిగా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. అనేక షూటింగ్స్లో కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. హైటెక్స్ ప్రాంగణంలో ఉన్న 2 కొమ్ములు లాంటి అవన్నీ కూడా. ఆ పక్కన హైటెక్స్కి సంబంధించిన మరికొన్ని భవనాలు కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఇక ఈ ఎదురుగా చూస్తే కొంచెం ముందు చూస్తే అరవిందో రియాలిటీకి సంబంధించిన యశోద హాస్పిటల్ పక్కన నిర్మిస్తున్న అతిపెద్ద భారీ భవనాల సముదాయాలు అవి కూడా చూడొచ్చు. అంటే ఇదంతా కాస్ట్లీ ప్రాపర్టీ అని చెప్పేందుకు ఇదంతా కూడా చూపిస్తున్నాం. పక్కన యశోద హాస్పిటల్, ఈ హైటెక్స్లో ఉన్న అతిపెద్ద యశోద హాస్పిటల్ను కూడా చూడొచ్చు. సో అటు యశోద హాస్పిటల్, ఈ పక్క అరవిందో రియాలిటీకి సంబంధించిన ప్రాపర్టీసు, ఈ పక్క హైటెక్స్కి సంబంధించిన భవనాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వాటి ఎదురుగా ఉన్న ఈ ప్రాపర్టీలోని కూల్చివేతల ప్రక్రియ
అంతా కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ పక్క హెడ్ ఆఫీస్ కూల్చివేత సాగుతోంది. మరొక వైపు ఇదే ప్రాంగణంలో నిర్మించిన వేరే షెడ్లన్నింటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అందులో కోనేరు మురళీకృష్ణకి సంబంధించిన ఈ వెడ్డింగ్ సంబంధించిన ఫంక్షన్స్ అవి జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తుంటారు. వాళ్ళు ఇది స్టోరేజ్ గోడౌన్స్ కింద వినియోగిస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించిన వాటిని షెడ్స్ అన్నింటిని కూడా కూల్చివేశారు. ఇప్పటికే దాదాపుగా మిగిలిన షెడ్స్ అన్నింటినీ మరి కాసేపట్లో కూల్చివేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో కూల్చివేత ప్రక్రియతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారనేది చూడాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.